హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శ్రీకృష్ణుడు తనకు పని ఉందని చెప్పి అర్జునుడిని తీసుకొని సుభద్రను నగరంలోకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు నేను కూడా వస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలలిది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకో అర్జున, మనం వెళ్ళే పనిలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి, ఆ పని చాలా కష్టంగా ఉంటుంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు మీరు ఆదేశించి చూడండి, నేను చేసి చూపిస్తానని చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన రథం పైన, అర్జునుడు తన గుర్రం పైన బయలుదేరుతారు. మార్గమధ్యంలో పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళ తల్లిళ్ళు మజ్జిగను చిలికి వెన్నను ఉట్టిలో దాచి పైన పెడతారు. అప్పుడు కృష్ణుడు తన బాల్య గుర్తు చేసుకొని పిల్లలకు ఉట్టి ఎలా కొట్టాలో, వెన్న ఎలా దొంగలించాలో నేర్పించి తను కూడా తింటాడు. తన బాల్యమంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే గోపికలు అటువైపు వెళ్తూ ఉండగా కృష్ణుడు వాళ్ళని వెంబడిస్తూ అర్జునుడిని అక్కడే వదిలేసి అటువైపుగా వెళ్తాడు. ఆ తర్వాత అర్జునుడు అక్కడే పొలంలో ఒక రైతు నాగలి దున్నట్టు కష్టపడడం చూస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ నాగలి తీసుకొని తను దున్నడం మొదలు పెడతాడు. అప్పుడే కృష్ణుడు కూడా వచ్చి అర్జునుడితో పాటు నాగలి దున్ని రైతుకి సహాయం చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడు అర్జునుడు మాధవ, చాలా కష్టపడ్డాం కదా, శ్రమ వల్ల చాలా శక్తి లభించింది అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు శ్రమ వల్ల శక్తి లభించలేదు, సహాయం చేయడం వల్ల లభించింది. గుర్తుపెట్టుకో పార్థ, భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకరికి సహాయం చేస్తే నీ శక్తి ఇంకా రెట్టింపు అవుతుందని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక కొండ మీదకు వెళ్తారు. అక్కడి నుంచి విదర్భ రాజ్యం చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇదే విదర్భ రాజ్యం యొక్క ప్రధాన నగరం, అక్కడే విదర్భ యువరాజు ఉంటాడని చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు మనము విదర్భ రాజ్యం వెనుక వైపు ఎందుకు వచ్చాము అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు విదర్భ రాజ్యం ప్రధాన ద్వారం నుంచి వెళ్ళాలంటే అక్కడ సైనికులు ఉంటారు కదా అని అంటాడు. దానికి అర్జునుడు అదేమిటి, మీకు వివాహానికి ఆహ్వానం ఉందని చెప్పారు కదా అని అంటాడు. దానికి కృష్ణుడు ఆహ్వానం ఉంది, పెళ్లి కూతురు తరపు నుంచే, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తరపు నుంచి కాదు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అదేంటి, విదర్భ రాకుమారి అయిన రుక్మిణిని శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తున్నారని ఇక్కడ అందరికీ తెలుసు కదా అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం నాతోనే జరుగుతుంది, ఆ విషయం మాత్రం నీ ఒక్కడికే తెలుసు, అందుకే నీకు అభినందనలు అని అంటాడు. అప్పుడు అర్జునుడు మనము ఒక కన్యను స్వయంవరం కాకుండా అపహరించి తీసుకురావడం అధర్మం కదా అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు నీవు చెప్పింది నిజమే, కన్యకు ఇష్టం లేకుండా తనను తీసుకురావడం అధర్మమే, కానీ ప్రపంచంలో ఉన్న జీవులందరికీ తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంటుంది, అది ఈశ్వరుడు ప్రసాదించాడు. కానీ రుక్మి తనకు ఇష్టం లేకుండా తన చెల్లికి వివాహం చేయాలనుకుంటున్నాడు, అది అధర్మమే కదా, మనం ఆ ధర్మాన్ని అరికట్టాలి అని అంటాడు. అప్పుడు అర్జునుడు నా వింటినారి శబ్దంతోనే ఆ రుక్మిణిని ఓడించి నేను రుక్మిణిని తీసుకొస్తానని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక లేఖ ఇచ్చి అర్జునుడికి చదవమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆ లేఖ చదువుతూ ఉంటే రుక్మి తన అన్నయ్యకు, తన కుటుంబానికి ఏమీ కాకుండా తీసుకురావాలని చెప్పింది అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆ లేఖ చదువుతూ కృష్ణుడిని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ లేఖలో మారువేషంలో వచ్చి తనను తీసుకువెళ్ళమని రుక్మిణి రాస్తుంది. దానికి అర్జునుడు మారువేషాల, ఇప్పుడు మనం ఏ వేషం వేసుకోవాలి అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు నేను గోపాలుడు వేషం వేసుకుంటాను, ఆ విషయంలో నాకు ప్రావీణ్యం ఉంది కదా అని అంటాడు. అప్పుడు కృష్ణుడు గోపాలుడి రూపంలో విదర్భ రాజ్యం లోపలికి వెళ్తూ ఉండగా సైనికులు ఆపుతారు. అప్పుడు నా పేరు గోపాలుడు, నేను ఈ ప్రసాదాన్ని శిశుపాలుడికి ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్తాడు. దానికి సైనికులు బయట వారికి ఎవరికి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తాడు. దానికి గోపాలుడు ఈ కృష్ణుడు ఉన్నాడే, ఈ కృష్ణుడు ఈ సామాన్య ప్రజలకు కూడా భయపడేలాగా చేస్తాడు అని అంటాడు. అప్పుడు సైనికులు మాకేమీ భయం లేదు, నువ్వు లోపలికి వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు బృహన్నలను పిలుస్తాడు. బృహన్నలు అంటే ఎవరో కాదు, అర్జునుడి చేత బృహన్నల వేషం వేయిస్తారు. ఆ తర్వాత సైనికులు చూస్తూ ఉండగా ఈ అమ్మాయి
ఆడవాళ్లకు భిన్నంగా ఉంది కదా, అందుకే మా అమ్మ బృహన్నల అని పేరు పెట్టిందని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, నాతో ఈ వేషం ఎందుకు వేయించారు మాధవ అని అంటాడు. నీకు భవిష్యత్తులో ఈ వేషం ఉపయోగపడుతుందని చెప్తాడు. ఆ తర్వాత గోపాలుడు రుక్మిణి చూపించి, ఇతడే విదర్భ రాజ్యానికి యువరాజు, రుక్మిణికి పెద్దన్నయ్య అని చెప్తాడు. అతని దగ్గరికే వెళ్ళి రుక్మిణి గది ఎక్కడ ఉందో తెలుసుకుందామని అతని దగ్గరకు వెళ్ళి అతని కాళ్ళకు ప్రణామాలు చేస్తాడు. ఆ తర్వాత, నా పేరు గోపాలుడు, ఈ ప్రసాదాన్ని దుర్వాస మహర్షి వధూవరులిద్దరికీ ఇవ్వమని పంపారు అని చెప్తాడు. సరే నాకివ్వు, నేను తీసుకువెళ్తానని చెప్పగా, ఇది వేరే వాళ్ళు ఎవరూ ముట్టుకోకూడదు, ఆ ప్రసాదం అపవిత్రమవుతుందని చెప్తాడు. అప్పుడు రుక్మి, స్వయంగా మీరే తీసుకువెళ్ళి ఇవ్వండి అని అంటాడు. కాదు, అక్కడ నా చెల్లి ఉంది, నా చెల్లితో ప్రసాదం పంపిస్తానని చెప్తాడు. కాసేపు ఆగి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత బృహన్నల, మీరు నిజంగానే ఆయనకి ప్రణామాలు చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు రుక్మిణికి పెద్దన్నయ్య రుక్మి, అతను ఎవరికి తెలుసు భవిష్యత్తులో అతని ఆశీర్వాదం మాకు దొరుకుతుందో లేదో అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మాధవ, ఇది నిజంగా దుర్వాస మహర్షి పంపించారా అని అడుగుతాడు. దాని శ్రీకృష్ణుడు, నిజమే, ద్వారక నుండి వస్తుండగా దుర్వాస మహర్షి ఆశ్రమం దగ్గర ఉండి వధూవరుల కోసం ఈ ప్రసాదం తెచ్చానని కొంచెం తాగి అది బృహన్నలకు ఇచ్చి, ఇది రుక్మిణికి ఇచ్చి, రేపు తెల్లవారుజామునే మీరిద్దరూ కలిసి పార్వతీ మందిరం దగ్గరకు వచ్చి ఉండండి, నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.